అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఆగస్ట్ నెల ఫలితాలు. ఆగస్ట్ 2025 ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. ఎప్పుడూలాగే ముందు మనం మాట్లాడుకునేది గోచార రీత్యా. గోచార రీత్యానే ఈ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో చూద్దాం ఫస్ట్. ఎప్పుడూలాగే ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి. శనీశ్వరుడు అందరికీ తెలుసు, రిట్రోగ్రేషన్ మోషన్లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. టిల్ నవంబర్ ఎండ్ వరకు ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు. లాస్ట్ మంత్ రిట్రోగ్రేషన్ స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకునేది శుక్రుడు గురించి. శుక్రుడు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లాస్ట్ మంత్ ఆయనేమో మిథునానికి వెళ్ళారు. 21 ఆగస్ట్ కల్లా కర్కాటకానికి దిగుతున్నారనమాట. అలాగే మనం చూసాము అంటే మిథునంలో మనకి జూపిటర్ ఉన్నారు, అంటే గురు ఉన్నారనమాట. అక్కడ గురు ఇక్కడే ఉంటున్నారు ఈ నెల అంతాను. ఆయన కంబషన్ నుంచి బయటకు వచ్చారు అండ్ ఆల్సో ఫుల్ పవర్తో ఉన్నారు. సన్ కూడా ఏంటంటే కర్కాటకానికి వచ్చేసారు. సింహానికి 17 ఆగస్ట్కి దిగుతున్నారనమాట. మెర్కురీ ఏమో ప్రస్తుతం కర్కాటకంలోనే ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆగస్ట్ 30కి మనకేమో సింహానికి వస్తున్నారనమాట. సింహంలో ఏమో కేతు ఉన్నారు. అలాగే సో మార్స్ ఏమో మనకి ప్రస్తుతం కన్యలో ఉన్నారు. 28 జూలైకి దిగారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉంటున్నారు. రాహు ఏమో కుంభంలో ఉన్నారు. ఇప్పుడు అన్నీ మనం చూసాం కదా. ఈ గోచార రీత్యానే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటంటే ద్వాదశ రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూస్తే ఏంటంటే ఈ 9 గ్రహాలు మనం మాట్లాడుకునేది 8 గ్రహాలు. మూనేమో యాక్చువల్గా 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, అంటే ఒక నక్షత్రంలో మారుతూ ఉంటారనమాట. సో ఒక రాశి మనం చెప్పినప్పటికీ 3 రోజులు 4 రోజులు కూడా అవ్వచ్చు. సో మనం ఎక్కువ మూన్ గురించి మనం ఎక్కువ మాట్లాడట్లేదు, అంటే చంద్రుడి గురించి. కానీ ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలే ఎక్కువ ఘోషిస్తున్నాయని చెప్పవలసి వస్తుందన్నమాట. ఎందుకంటే అంత మంచి పరిస్థితి లేదంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే ఏంటంటే మెర్కురీ ఏమో కంబషన్ కూడా అవుతోంది. ఆయన ఆగస్ట్ 9 కంబషన్ నుంచి బయటకు వస్తున్నారనమాట. సో ఆగస్ట్ 11 రిట్రోగ్రేషన్ నుంచి బయటకు వస్తున్నారు. సో ఇవన్నీ చూసినప్పటికీ కొంతవరకు ఏంటంటే అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. అంటే కొన్ని ఇబ్బందులు తప్పవు, అలాగే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతోంది. రెమెడియల్ మెషర్స్ కింద మనం ఎప్పటికైనా శక్తి పూజలు చేసే వారికి నేను చెప్తూ ఉంటాను. అన్ని నెలల్లోనూ శక్తి పూజలు చేసే వాళ్ళకి మనం ఎక్కువ చెప్పవలసింది ఏమీ లేదు, కంటిన్యూ చేయొచ్చు. కానీ జనరల్గా ఫలితాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు కానీ నవగ్రహ హోమాలు కానీ చేయడం అనేది మంచిది. అలాగే రాహుకేతు పూజలు చేయడం ఇంకా మంచిదన్నమాట. ఎందుకని అంటే రాహుకేతు ఎప్పటికైనా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో తప్పక చేయడం మంచిది. అంటే ఏంటి, పూర్వీకులకు చేసినట్టు కూడా ఉంటుంది కనుక తప్పక రాహుకేతు పూజలు, శాంతి పూజలు చేయడం అనేది చాలా మంచిది. అలాగే చాలామంది పిల్లల గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మార్స్ ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు. ఆయనకు కూడా ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే దాంపత్య జీవితం అనుకోండి, అది కూడా ఏంటంటే మీకు అనుకూలంగా ఉండాలి ఈ నెల అంతా. అంటే తప్పక కుజుడు కూడా చేయడం అనేది చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాము. కానీ మీకు జాతక రీత్యా చెప్పినప్పుడు ఒక ఫలితం చెప్పినప్పుడు, లేకపోతే ఒక రెమెడియల్ మెషర్ చెప్పినప్పుడు, లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఒక హోమం చేయాలి అన్నప్పుడు, అంటే ఏంటి రెమెడియల్ మెషర్స్ చేయాలి అన్నప్పుడు తప్పక జాతక రీత్యా చేయడం అనేది ఎప్పటికైనా మంచిది. అలా చేస్తేనే ఏంటంటే బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడేది రాశివారీగా మాట్లాడుతున్నాము. రాశివారీగా అంటే చాలామంది ఒక్కొక్క రాశిలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటూ ఉంటారు. సో కాంబినేషన్స్ చూసుకుని మాట్లాడడం అనేది మంచిది. రాశి అనేది మనం మాట్లాడుకునేది ఒకటే, అంటే చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అంటాం కనుక రాశి వారిగా మాట్లాడుకునే దానికన్నా మొత్తం జాతక రీత్యా పరిశీలించుకుని ఒక రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది చాలా మంచిది. అంటే ఏంటి, ఏం చేయాలి అనేది, మీకు ఏం కావాలి అనేది చూసి కూడా జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, ఫలితాలు మీకు బాగుండాలి అంటే ఎప్పటికైనా జాతకం పరిశీలించి చేయించుకోవడం అనేది మంచిదన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడకపోయేది మీనరాశి వాళ్ళ గురించి. మనకు తెలుసు మీనరాశి వాళ్ళు ఏలినాడ్స్ అని ఉందని అందరికీ తెలుసు. మీనరాశి వాళ్ళకు ఉంది, మనకి కుంభరాశి వాళ్ళకు ఉంది, అలాగే మేషరాశి వాళ్ళకి. కానీ ఏంటంటే కొంతవరకు వీళ్ళకి సత్ఫలితాలు అనేది కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం చూసాము అంటే 4th సంచారం, ఈ రాశికి అధిపతి ఏమో జూపిటర్ అయ్యారు, ఆయన సంచారం 4thలో జరుగుతోంది. అలాగే ఏంటంటే 4th లార్డ్ 5thలో ఉన్నారు. అండ్ ఆల్సో ఏంటంటే
మనకి 6th లార్డ్ ఓన్ హౌస్కి వెళ్తున్నారనమాట, అంటే సన్. సో తప్పక ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో 3rd లార్డ్ 4thలోకి వెళ్తున్నారు కనుక కొంతవరకు వీళ్ళకి ఏంటంటే ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏంటంటే సత్ఫలితాలు, కొన్ని ఫలితాలు మంచివి, గుడ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దేంట్లో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ లార్డ్ 7thలో ఉన్నాడు కనుక మనకి చేసే పనిలో కెరియర్ విషయంలో కొంతవరకు సత్ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి, మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండాను మనం చూసాము అంటే 6thలో మన కేతు ఉన్నారు, అలాగే 12thలో రాహు ఉన్నారు. సో ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే దూరపు దేశాల్లో ఉండి మంచి కన్సల్టెంట్ కింద, అలాగే వేరే కంపెనీస్కి, పెద్ద పెద్ద ఎంఎన్సీస్కి కన్సల్టెంట్ కింద ఉండడం, ఆన్లైన్లో కన్సల్టింగ్ చేసే వాళ్ళకి బాగుంటుంది. అలాగే ఏంటంటే దూరపు దేశాలు సందర్శించే ఒక యోగం కూడా మనకి కనిపిస్తోంది. కొంతవరకు హ్యాపీగా ఉండే ఒక మంత్ కింద మనం తీసుకోవచ్చు ఆగస్ట్ నెల. ఎందుకంటే దూరపు దేశాలు వెళ్ళి అందరితోనూ కలయిక ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్తో కూడా కలయిక, బంధుమిత్రుల కలయిక కూడా మనకి కనిపిస్తోంది. ఖర్చులు అనేవి మనం చూస్తున్నాము చాలా అధికం ఉంటాయి. దేంట్లో ఖర్చు పెడతారంటే తప్పక వీళ్ళు అంటే సెకండ్ లార్డ్ 7thలో ఉన్నాడు, తప్పక దూరపు దేశం తిరగడం కానీ, లేకపోతే మన ఒక హాలిడేకి వెళ్ళడం కానీ, దాని మీద ఖర్చు పెట్టడం, కుటుంబ రీత్యా ఖర్చు పెట్టడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. అలాగే కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ పెళ్ళయ్యే ఛాన్సెస్ కానీ, లేకపోతే ఆ సూచన ఉండే మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కానీ, సత్ఫలితాలు అనేవి మనకి కనిపిస్తోందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే శని తప్పక ఏంటంటే శ్రమ పెడతారు, దేంట్లో అయినా శ్రమ పెట్టే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అటు కుటుంబ రీత్యా, ఫైనాన్షియల్ రీత్యా కొంతవరకు ఏంటంటే దిగజారే, అంటే దిగజారే అంటే కొన్ని ఖర్చులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపించట్లేదన్నమాట. కానీ ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లల్ని దూరపు దేశాల్లో సెటిల్ చేయాలి అన్న ఒక ధ్యాస వచ్చి వాళ్ళు సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక మంచి సూచన. ఈ నెల అంతా దాని మీద ఖర్చు పెడతారు. ఫ్యూచర్లో ఏంటంటే అది మీకు ఫ్రూట్ ఇచ్చే ఒక మంత్ కింద మనం తీసుకోవచ్చు అనమాట ఈ ఖర్చులన్నీ మనం చెప్పేది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే నేను ఇందాక చెప్పినట్టు టూరిజం అనేది డెవలప్ అవుతుంది. టూరిజం ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ సత్ఫలితాలు, అలాగే రాబడి అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా సత్ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో దూరపు దేశంలో ఉండి బిజినెస్ చేసే వాళ్ళకి మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఎవరికైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయి, ల్యాండ్లో ప్రాబ్లం ఉన్నాయి, లేకపోతే ఇంటి విషయం మీద ప్రాబ్లం ఉన్నాయి, అలాగే దాంపత్య జీవితంలో ప్రాబ్లం ఉన్నాయి అంటే డైవర్స్ కేసెస్ ఉన్నాయి అంటే కూడా తొందరగా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపించట్లేదు. కొంతవరకు ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది లేదు, ఎడబాటు అనేది కనిపిస్తోంది, విభేదాలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అది మూడో వ్యక్తి రావడం కానీ, కోర్టు మెట్లు ఎక్కడం కానీ కొంతవరకు మనకి కనిపిస్తోందన్నమాట. సేవింగ్స్ అనేది తక్కువ, అలాగే ఉద్యోగ రీత్యా శ్రమపడడం అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. కానప్పటికీను కొంతవరకు మంచి సూచనలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే సెకండ్ లార్డ్ 7thలో ఉన్నాడు కనుక. సో ఈ నెలంతా కొంతవరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పడం జరుగుతోంది. ఏదైనప్పటికీ ఇది మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి. అలాగే మనం పరిహారాల విషయానికి వస్తే శనికి తైలదీపం పెట్టుకోవడం చాలా మంచిది సాటర్డే. అలాగే ఏంటంటే నవగ్రహాలని సందర్శించుకోవడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం మంచిది 108 సార్లు. అండ్ ఆల్సో కంటిన్యూ చేయండి మీరు శని దానం ఇవ్వడం. అది లేనప్పటికీ మీరు తప్పక ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి, లేకపోతే అనాథాశ్రమంకైనా వెళ్ళి కొంచెం అన్నదానం చేయడం అనేది మంచిది. శనికి ఎప్పుడు సర్వీస్ అనేది చాలా ఇష్టం. సో శనిని కాన్సన్ట్రేట్ చేసి తప్పక పూజలు చేయడం అనేది మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే లాంగ్ టర్మ్గా మీకు చాలా బాగుంటుంది.